నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్ద వివిధ గ్రామాలకు సంబంధించిన గీతా కార్మికులకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సేఫ్టీ మోకుల విషయమై యువకులకు ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడితే సేఫ్టీ మోకు గీతా కార్మికులను ఏ రకంగా ప్రమాదం జరగకుండా కాపాడుతుందో అనే విషయంపై ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం యాదగిరిగుట్టలో వేలాది మంది గీతా కార్మికులతో ఎంబీ రమణ ఆధ్వర్యంలో గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సేఫ్టీ మోకులు అందించాలని, గీతా కార్మికుల ప్రాణాలు కాపాడాలని పెద్ద ఎత్తున గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యలపై దృష్టి పెట్టలేదని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గీతా కార్మికులకు సేఫ్టీ మోకుల గురించి ట్రైనింగ్ ఇవ్వడం చాలా శుభ పరిణామమని అన్నారు. గీతా కార్మికుల బ్రతుకులు రోజు రోజుకు దినగండంగా ఉంటాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి సేఫ్టీ మోకులు త్వరగా అందించాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం పక్షాన కోరడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, మాజీ సర్పంచ్ బొంగోని శ్రీనివాస్ గౌడ్, మోకుదెబ్బ నాయకులు మార్క అనిల్ గౌడ్, ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు పూదరి రవీందర్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పూదరి చంద్రమౌళి గౌడ్, ఇందుర్తి పరశురాములు గౌడ్, బొమ్మగాని వెంకటేశం గౌడ్, పందిళ్ళ గౌడ సంఘం అధ్యక్షులు రవీందర్, కోహెడ శ్రీనివాస్, తాళ్లపల్లి రాజు, పూదరి శ్రీనివాస్, పచ్చిమట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.